రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్తమాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకటి శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడడు రేవంత్ రెడ్డి అనే ఒక శాపం మీద ఉన్నట్టుంది. అబద్ధాలు తప్ప నువ్వు ఎన్నడూ జీవితంలో నిజాలు మాట్లాడవు. నువ్వు మూసిని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు. గోదావరి నీళ్ళని తెచ్చి, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు కూలగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. మూసీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది. 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. అంటే 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాలు ఎందుకు మేము అడుగుతా ఉన్నాం.